హలో గైస్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ 5 ఎండింగ్లో మనం చూసినాం జోరో క్యానన్ బగ్గీ సైడ్ ఏం చేసి షూట్ చేస్తాడు. అది ఎపిసోడ్ 6 స్టార్టింగ్లో బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ వల్ల బగ్గీ అండ్ వాని పైరేట్ క్రూ మొత్తం ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడతారు. అప్పుడు మనం జోరో చూస్తాం. జోరో కేజ్ తో పాటు లూఫీని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. అది ఇదంతా నామి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు జోరో అంటాడు, లూఫీ అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి కూడా నేను కాపాడడానికి ఎందుకు ట్రై చేస్తుందని అంటాడు. అప్పుడు లూఫీ అంటాడు, ఈ అమ్మాయి మన క్రూ యొక్క కొత్త నావిగేటర్ అని. అప్పుడే మనం జోరో సైడ్ చూస్తాం. జోరోకి ముందు తగిలిన గాయం నుంచి రక్తం ఎక్కువ కారుతుంటుంది. ఇదంతా చూసిన నామి అనుకుంటున్నది, అసలు వీళ్ళిద్దరు పైరేట్స్ ఏనా, పైరేట్స్ ఒకరికొకరు హెల్ప్ ఎందుకు చేసుకుంటున్నారు అని. అప్పుడే మనకు మేడ తెలిసిపోతుంది. ఆ బ్లాస్ట్ వల్ల బగ్గీకి ఏం కాలేదని మనోడు తప్పించుకొని పక్కకు వచ్చి అనుకుంటుంటాడు. వీళ్ళకి ఏమనుకుంటున్నారు చెప్పు, ఆ చిన్న బ్లాస్ట్ వల్ల నేను చచ్చిపోతానా అని. అప్పుడు బగ్గీ అంటాడు, రే మోజిగా నువ్వు వీడే ఉన్నావు అని చెప్పేసి. అప్పుడే మనం ఒక పెద్ద సింహాన్ని చూస్తాం. దాని వెనకాల ఎవరో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అవును కెప్టెన్ బగ్గీ, నేను ఇక్కడే ఉన్నాను, మీకు అభ్యంతరం లేకుంటే ఆ రోరోనోవో జోరో తల తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తా, మీకు ఓకేనా అంటాడు. అప్పుడు బగ్గీ నవ్వుతూ అంటాడు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పోయి తీసుకొని రా అని చెప్పేసి పంపించేస్తాడు అక్కడ నుంచి. అప్పుడే మనం జోరో సైడ్ చూస్తాం. జోరో లూఫీని మోసుకుంటూ ఎక్కడికో వచ్చి తీసుకొచ్చింటాడు. ఆ ప్లేస్ దగ్గర ఒక పెట్ షాప్ ఉంటుంది. అప్పుడే లూఫీకి ఏదో చూసి జోరోని కూడా చూడమని చెప్తాడు. అప్పుడు జోరో చూస్తే అక్కడ ఒక కుక్క పిల్ల ఉంటుంది. అప్పుడు జోరో ఆ కుక్క పిల్లని చూసి అంటాడు, ఈ కుక్క ఏది, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఇక్కడే మనల్నే చూస్తూ ఉంది, ఈ కుక్క నిజంగా బతికే ఉందే లేకుండా చనిపోయిందా అని చెప్పేసి ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మన లూఫీ ఆ కేజ్ ఎలాగోలో నెట్టుకుంటూ వెళ్ళి ఆ కుక్క పిల్ల దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన లూఫీ తన ఫేస్ ని స్ట్రెచ్ చేస్తూ కుక్క పిల్ల నవ్వడానికి ట్రై చేస్తాడు. అది చూసిన తర్వాత కూడా కుక్క పిల్లలో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇది చూసిన తర్వాత లూఫీ అనుకుంటాడు, నిజమే జోరో ఈ కుక్క పిల్ల చనిపోయిందేమో, ఎందుకైనా మంచిది ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామని చెప్పేసి తన వేలుని తీసుకుపోయి కుక్క పిల్ల తలకాయ మీద పెడతాడు. దాంతో ఆడుకుంటూ ట్రై చేస్తాడు. బట్ అప్పుడే ఆ కుక్క పిల్ల కోపం వచ్చేసి మన లూఫీ తలకాయని కలుసుకుంటాడు. ఇది చూసిన తర్వాత జోరో టెన్షన్ వచ్చేసి అడుగుతాడు, లూఫీ నీకు తెలుస్తుందే మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు, నువ్వే కుక్క పిల్లతో ఆడుకుంటున్నావు. ఇది చూసిన తర్వాత నామి అంటుంది, మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లే, ఈ కేజ్ యొక్క తాళం నా దగ్గర ఉంది, సో ఇప్పుడే ఈ తాళాన్ని యూజ్ చేసి లూఫీని బయటికి తీస్తా అని చెప్పేసి ఆ తాళాన్ని బయటికి తీయబోతుంటే తన జోబిలోంచి పొరపాటున కింద పడిపోతుంది. ఇది చూసిన తర్వాత కింద పడిన తాళాన్ని తన చేయి సాగవి లూఫీ తీసుకోబోతుండగా అక్కడ కుక్కపిల్ల వచ్చేసి ఆ తాళాన్ని పూర్తిగా మింగేస్తుంది. ఎస్, మీరు కరెక్టే విన్నారు, ఈ కుక్కపిల్ల ఆ తాళాన్ని తిని మింగేస్తుంది. ఇది చూసిన తర్వాత నామి షాక్ అయిపోయి ఇప్పుడు ఎలా కేజ్ లోంచి లూఫీని బయటికి తీయడం ఎలా అని అనుకుంటుంది. ఇది చూసిన తర్వాత లూఫీ కోపంతో ఆ కుక్కపిల్లని పట్టుకుని అంటూ ఉంటాడు, ఏ కుక్కపిల్ల నా తాళం నాకు ఇచ్చేసి అని చెప్పేసి. అప్పుడే అక్కడికి ఒక తను వస్తాడు. అంటే అతనే ఈ టౌన్ మేయర్ అన్నమాట. ఇతను ఆ కుక్క పిల్లని చూసి అంటూ ఉంటాడు, మీరు ఈ కుక్క పిల్లతో ఏం చేస్తున్నారు, దాన్ని వదిలేయండి అని. అప్పుడే ఆ టౌన్ మేయర్ జోరోకుండే గాయాన్ని చూస్తాడు. అది చూసిన తర్వాత అంటాడు, నిన్ను చూస్తే నువ్వు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్టున్నావు, పద నేను ఫస్ట్ నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి జోరోని తీసుకువెళ్తాడు అక్కడ నుంచి. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఫస్ట్ జోరో కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ లూఫీ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, నీ ఫ్రెండ్ కి కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసినా అతను ఇప్పుడు నిద్రపోతున్నాడు, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. అప్పుడు మనం జోరో సైడ్ చూస్తాను. జోరో నిజంగా నిద్రపోతాడు. అప్పుడు ఈ టౌన్ మేయర్ కుక్క పిల్లని పట్టుకొని అంటుంటాడు, ఈ కుక్క పిల్ల పేరు చోచో అండ్ ఈ చోచో ఇదే పెట్ షాప్ ఓనర్ యొక్క పెట్ అండ్ ఈ కుక్క పిల్ల ఈ పెట్ షాప్ లోకలికి ఎవరు బయట వాళ్ళు రాకోకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ కుక్క పిల్ల నా ఫ్రెండ్ యొక్క పెట్టు, అందుకే ఈ టౌన్ లో ఇప్పుడు నేను లేకపోయినా అప్పుడప్పుడు ఈ కుక్క పిల్లకు వచ్చేసి ఫుడ్ తెచ్చేసి పెడతాంట అని చెప్తూనే అక్కడికి పెట్ ఫుడ్ తీసుకొచ్చి ఆ కుక్క పిల్ల ముందర పెడతాడు. అది చూసిన వెంటనే కుక్క పిల్ల ఆ పెట్ ఫుడ్ ని తినడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ మేయర్ చెప్తూ ఉంటాడు, ఈ కుక్క పిల్లది ఒక సాడ్ స్టోరీ, మా ఫ్రెండ్ ఈ కుక్క పిల్లని చాలా బాగా చూసుకుంటుండే వాడు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అతను కుక్క పిల్లని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తా అని చెప్పేసి. అప్పటి వరకు ఈ కుక్క పిల్లని ఈ పెట్ షాప్ ని జాగ్రత్తగా చూసుకుంటూ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. బట్ యాక్సిడెంటల్లీ వెళ్ళిన తర్వాత అతను అక్కడే చనిపోయినాడు. బట్ ఈ కుక్క పిల్లకి తెలియదు కదా తను ఎప్పుడు తిరిగి రాలేడని చెప్పేసి, అందుకే ఈ పెట్ షాప్ ను జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి. ఇది విన్న నామి అంటుంది, ఇలా అయితే కుక్క పిల్ల చనిపోతుంది కదా, మీరు ఏమైనా చేయాలి కదా, తీసుకువెళ్ళాలి కదా అంటే. అప్పుడు మేయర్ అంటాడు, మేము చాలా ట్రై చేసినాం ఈ కుక్క పిల్లని బయటికి తీసుకువెళ్ళడానికి, కానీ ఈ కుక్క పిల్ల అసలు రానంటే రానట్టు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈ కుక్క పిల్ల అనుకుంటుందేమో తన ఓనర్ మళ్ళీ తిరిగి వస్తాడు, తనతో కలిసి మళ్ళీ ఆడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి. అంత ఈ స్టోరీ అంతా విన్న లూఫీ చాలా సాడ్ అయిపోతాడు. అండ్ ఆ కుక్క పిల్ల కూడా స్ట్రైట్ వెళ్ళి లూఫీ కేజ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే మన మేయర్ చూస్తాం. మేయర్ ముందు ఏదో చూసి టెన్షన్ పడి అరుస్తూ ఉంటాడు, నేను నమ్మలేకపోతున్నా బీస్టేమర్ మోజీ ఇక్కడికి వచ్చాడంటే. అప్పుడు ఈ మాటలను ఇగ్నోర్ చేసి లూఫీ అంటుంటాడు, కుక్క పిల్ల నాకు ఇచ్చేసి నేను ఎట్లా బయటకు వచ్చేస్తా అని చెప్పేసి. అప్పుడు లూఫీ వెనకాల ఎవడో ఒక పెద్ద షాడో వచ్చింది. అది చూసిన తర్వాత లూఫీ అంటుంటాడు, అసలు ఎవడో నువ్వు ఇంత పెద్ద కుక్క పిల్ల మీద వచ్చావని చెప్పేసి. అప్పుడు ఈ మోజీ అంటాడు, నా పేరు బీస్టేమర్ మోజీ, నేను బగ్గీ పైరేట్ క్రూలో ఒక భాగం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది కుక్క పిల్ల కాదలే, ఇది సింహము, అది కూడా చాలా పెద్ద సింహం. అది చూసిన తర్వాత లూఫీ అంటాడు, ఆ సింహం గురించి పక్కన పెడితే గానీ నీ తలకాయ పైన ఉండే హ్యాట్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి. అప్పుడు మోజీ కోపంతో అంటాడు, ఇది నా హ్యాట్ కాదు, ఇది నా ఒరిజినల్ హెయిర్ అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, ఇది ఇంకా విచిత్రంగా ఉందని. అప్పుడు బీస్టేమర్ మోజీ అంటాడు, నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది నీకు నా గురించి తెలియదు, నేను ఈ ప్రపంచంలోని ప్రతి జంతువు నన్ను చూసి భయపడుతుంది అండ్ నేను ఏ జంతువునైనా టేమ్
చేసుకోగలను అని చెప్పేసి ఈ కుక్క పిల్ల దగ్గరికి వెళ్తాడు, ఈయన చోచో దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత షేక్ హ్యాండ్ ఇయడానికి చెయ్యి ముందరికి చెప్తాడు, ఏ కుక్క పిల్ల షేక్ హ్యాండ్ అని చెప్పేసి. అప్పుడు కుక్క పిల్ల కోపం వస్తుంది, అందుకే షేయింగ్ కడుచుకుంటది. అప్పుడు బీస్ట్ టైమర్ మోజీ అంటాడు, నేను నీతో సొల్లు దొబ్బడానికి రాలే, నువ్వు ముందు ఈ మ్యాటర్ చెప్పు, జోరో ఎక్కడ, ఎందుకంటే జోరోని చంపి రిటర్న్ తీసుకొని అని చెప్పేసి మా కెప్టెన్ బగ్గికి ప్రామిస్ చేసినాడు. అప్పుడు లూఫీ అంటాడు, నేను అసలు చెప్పను, ఏం చేసుకుంటో చేసుకోవాలి. దీని తర్వాత కోపం వచ్చి లయన్ ఆ కేజ్ ను పగలగొట్టేస్తుంది. దాని వల్ల లూఫీ చాలా దూరం భయపడతాడు. బట్ పోతూ అనుకుంటాడు, నేను ఫైనల్లీ నాకు ఫ్రీడమ్ వచ్చేసి. అప్పుడు మనం ఆ కుక్క పిల్లని చూస్తాం. ఆ కుక్క పిల్ల మళ్ళా పోయి తన పెట్ షాప్ ని ప్రొటెక్ట్ చేయడానికి దానికి ముందర పోయి నిలిచి ఉంటుంది. బట్ ఆ పెట్ షాప్ లోని ఫుడ్ స్మెల్ ఈ లయన్ కి చాలా బాగా ఇష్టం ఉంటుంది, అందుకే లోపల ట్రై చేస్తుంది. బట్ ఈ కుక్క అస్సలు లోపలికి పోనేదు, అందువల్ల లయన్ కి చాలా కోపం వచ్చింటది. అప్పుడు మన లూఫీ సైడ్ చూస్తాం, ఆ లయన్ ఏటుకు మనోడు 2-3 ఇల్లు బాగులు కొట్టుకుని అవతల పోయి పట్టింటాడు. బట్ మనోడు సాడ్ అవడం పోయి సంతోషపడుతూ అంటూ ఉంటాడు, నేను ఇప్పుడు బయటకు వచ్చేసిన, ఇప్పుడు నేను జోరోనైనా కాపాడగలను, నన్ను నేనైనా కాపాడుకోగలను అని చెప్పేసి. అప్పుడే అక్కడ నామి వచ్చేసి అంటూ ఉంటుంది, ఆ లయన్ ఏటు ఇంత పవర్ఫుల్ కదా, నువ్వు ఎలా బతికే ఉన్నావని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, ఎందుకంటే నేను ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు నామి లూఫీని ఆపడానికి ట్రై చేస్తాడు, బట్ లూఫీ అస్సలు వినడు. అప్పుడు మనం ఈ కుక్క పిల్ల అయ్యాను చోచో సైడ్ చూస్తాం. చోచోకి చాలా దెబ్బలు తేలింటే అప్పుడు మనం చోచో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అది పిల్లప్పుడు ఉన్నప్పుడు తన ఓనర్ అంటూ ఉంటాడు, చోచో ఈ షాప్ మన ఇద్దరిది, ఈ షాప్ ను మన ఇద్దరమే కలిసి ప్రొటెక్ట్ చేయాలా. దాని తర్వాత వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అది ఏదైనా కష్టం వచ్చినా కూడా ఈ చోచో అతని ఓనర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే చాలా రోజులు గడిచిపోతే వాళ్ళు అలాగే సంతోషంగా ఉంటారు. బట్ మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అదే ప్రెసెంట్ కి. అప్పుడు మనం చూస్తాం, ఈ చోచోకి ఇన్ని దెబ్బలు తగిలిన ఆ లయన్ లోపలికి అస్సలు పోనీకుండా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లేకపోతాం. అప్పుడు ఈ ఓనర్ చోచోతో ఏదో మాట్లాడుతుంటాడు, బట్ సడన్లీ అతను మాయమైపోతాడు. ఇది చూసిన తర్వాత చోచో చాలా సాడ్ అయిపోతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కుక్క పిల్ల తెలుసు తన ఓనర్ చనిపోయాడని, బట్ తన లాస్ట్ కమాండ్ అంటే ఈ పెట్ షాప్ ను కాపాడుతూ ఉండు అని చెప్పేసి కమాండ్ ని మాత్రం అసలు తను వదలలేకపోతుంది. అప్పుడు మనం ప్రెసెంట్ లోకి వస్తాం. చోచో అటాక్ చేయడానికి సింహం సైడ్ పోతుంది. బట్ అప్పుడే మనం ఆ పెట్ షాప్ బోర్డు మీద కొన్ని రక్త మరకలు చూస్తాం. అంటే ఆ సింహం మన చోచోని చాలా గాయపరిచింది అని చెప్పేసి. అప్పుడే మనం పెట్ షాప్ చూస్తాం. ఆ పెట్ షాప్ ను ఎవరో ఆ మంటల్లో అంటించేసింటారు. అండ్ అది ఎవరో కాదు, బీస్ట్ టైమర్ మోజీని అనమాట. అండ్ మనం చోచోని చూస్తాం, అది కాలుతున్న పెట్ షాప్ ను చూస్తూనే ఉంటుంది అండ్ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన లూఫీ చాలా బాధపడతాడు అండ్ ఈ పెట్ షాప్ ను ఆ చోచోని చూస్తూనే ఉంటాడు. అప్పుడే మన బీస్ట్ టైమర్ మోజీని చూస్తాం. తన సింహం మీద కూర్చొని తను ఎక్కడికో వెళ్తూ ఉంటాడు అండ్ వెళ్తూ మాట్లాడుతుంటాడు. ఆ కుక్క పిల్ల ఇంత చిల్లర అనుకోలే, అది దానికి ఏటు పడే ముందర నన్ను కరిసేసి వెళ్ళిపోయింది. అది అప్పుడు మన సింహం చూస్తాం. సింహం తన నోట్లో పెట్ షాప్ లో ఫుడ్ తీసుకొని వెళ్తుంటుంది. ఎగ్జాక్ట్లీ అప్పుడే మన లూఫీ అక్కడికి వచ్చేస్తాడు. ఇది చూసిన తర్వాత మోజీ కోపం వచ్చేసి లయన్ కార్డ్ ఇచ్చేస్తాడు, అతను చంపే అని చెప్పేసి. ఇది విన వెంటనే లయన్ లూఫీని చంపడానికి లూఫీ సైడ్ ఎగురుతుంది. అప్పుడు లూఫీ తన చేతులు సాగవీకి రౌండ్ గా పురి చుట్టి దాని సింహం తలకాయ పట్టుకుంటాడు. అప్పుడు సింహం షాక్ అవుతుంది, ఎందుకంటే ఆ పట్టు నుంచి తను విడిపించుకోలేకపోతుంది. అప్పుడే మన లూఫీ దాన్ని గిరగిర తిప్పేసి గాల్లో ఎగిరేసి మళ్ళా 4 గేట్లు వేస్తాడు కిందికి పోయేదానికి. అండ్ ఫైనల్ టచ్ గా సింహం తల మీద ఒక గుద్దుతాడు. దాని వల్ల సింహం కింద పడిపోయి స్ప్రూవ్ అయిపోతుంది. ఇది చూసిన మోజీకి మొత్తం టెన్షన్ వచ్చేసి ఏడ్చడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు లూఫీ అంటాడు, నువ్వు అనుకుంటున్నావా నీ కెప్టెన్ బగ్గీ దగ్గర డెవల్ ఫ్రూట్ ఉందని, కానీ నా దగ్గర కూడా ఉంది, దాని పేరు గమ్ ఫ్రూట్. ఇది చూసిన తర్వాత విన్న తర్వాత మోజీకి మొత్తం బయలిపోతుంది. అందుకే ఇతను టెన్షన్ లో అంటాడు, నో ప్లీజ్ నేను అనుకోలేను నీ దగ్గర డెవల్ ఫ్రూట్ ఉందని, సో ప్లీజ్ నన్ను క్షమించేసి, నేను కాళ్ళ మీద పడి క్షమాపణ అడగనని అడుగుతా అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడం వల్ల కుక్క పిల్ల లాస్ట్ జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి వస్తాయా, అతని ఓనర్ యొక్క జ్ఞాపకాలు తిరిగి వస్తాయా, రావు కదా, అందుకే ఈ శిక్షకు రెడీగా ఉండని చెప్పేసి తన చెయ్యి సాగబీకి మోజీని తన దగ్గరికి బలవంతంగా బీక్కుంటాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ లో ఒకే ఒక పంచ్ తో మోజీ గాని తలకాయని భూమిలోకి బూట్ చేస్తాడు. అప్పుడు మనం చోచోని చూస్తాం. చోచో తన తగలబడిపోతున్న పెట్ షాప్ను చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకు అనిపిస్తూ ఉంటుంది, తనకి ఇప్పుడు ఒక జ్ఞాపకం కూడా మిగలేదు ఈ జీవితంలో, ఈ లైఫ్ లో అన్నట్లు. ఇది చూసిన తర్వాత నామి అంటుంది, నాకు ముందే తెలుసు పైరేట్లు ఒక్క మంచి పని కొంచెం చేయలేదు, ఇట్లా లత్కోర్ పనులే చేసేది. నేను ముందు చూసా విన్నా పైరేట్లు మనుషులనే దోచుకుంటారని, బట్ ఇప్పుడు నాకు అర్థం అయిపోతుంది కుక్క పిల్లలు కూడా ఈ పైరేట్లు వదలని చెప్పేసి. ఇంత చిల్లరోళ్ళు అయిపోయినారు ఇప్పుడు. అండ్ లూఫీ, నువ్వు కూడా ఒక పైరేట్ వే కదా, నువ్వు కూడా ముందు పోయి ఇలాగే పనులు చేస్తావు, అంతలోపు నేనే నిన్ను చంపేస్తా అని చెప్పేసి నామి లూఫీ సైడ్ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత లూఫీని కాపాడడానికి, నామిని ఆపడానికి అక్కడికి మేయర్ వచ్చేసి నామిని ఆపేస్తాడు. బట్ యాక్చువల్ కాపాడాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆ పెట్ ఫుడ్ తీసుకొని పోయి కుక్క పిల్ల సైడ్ పోతూ అంటుంటాడు, నామి నువ్వు నన్ను చంపాలనుకునేది చంపలేవు, ఎందుకంటే నీతో ఇది కాని పని. అండ్ అలాగే మాట్లాడుతూ మనోడు డైరెక్ట్ పోయి ఆ పెట్ ఫుడ్ తీసుకొని పోయి చోచో ముందర పెట్టేస్తాడు. అండ్ ఈ సీన్ అంతా చూసిన తర్వాత నామి అండ్ మేయర్ ఇద్దరు కొంచెం షాక్ అవుతారు. అండ్ మన లూఫీ ఆ కుక్క పిల్లతో అంటూ ఉంటాడు, సారీ కుక్క పిల్ల, నీ ఓనర్ జ్ఞాపకాల్లో నేను ఈ చిన్న ప్యాకెట్ ని మాత్రమే కాపాడగలిగాను. అండ్ నీ ఓనర్ జ్ఞాపకాల్లో ఏదో ఒకటి నీ దగ్గర ఉన్నాయా, నీ ఓనర్ నీ దగ్గర ఉన్నట్టే కదా, సో ఇప్పటి నుంచి ఈ పెట్ ఫుడ్ ప్యాకెట్ ని కాపాడుకో అని చెప్పేసి అంటాడు. ఇది చూసిన తర్వాత నామి కొంచెం షాక్ అయిపోతుంది, కొంచెం ఆనందపడుతుంది కూడా. అండ్ వెంటనే ఆ కుక్క పిల్ల తన ఓనర్ యొక్క పెట్ ఫుడ్ ప్యాకెట్ ని తన నోట్లో తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత లూఫీ అంటాడు, నాకు తెలుసు నువ్వు ఈ పెట్ ఫుడ్ ప్యాకెట్ ని నీ జీవితం కంటే ఎక్కువ కాపాడతావు అని చెప్పేసి, అందుకే గుడ్ లక్ అంటాడు. ఇదంతా చూసిన తర్వాత నామి చాలా సంతోషపడుతుంది.
వినపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. నాకు అర్థమైంది ఇప్పుడు లూఫీ అందరు పైరేట్స్ మధ్య అసలు కాదని. అప్పుడు ఇక్కడ సీన్ షూట్ అవుతుంది. మోజీ బగ్గీ దగ్గరకు వచ్చి అంటాడు, కెప్టెన్ బగ్గీ సారీ నేను నా మిషన్ కంప్లీట్ చేయలేకపోయినా. అప్పుడు కెప్టెన్ బగ్గీ అంటాడు, నేను అస్సలు అనుకోలే రోరనో జోరో ఇంత గాయమైన తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్ అని చెప్పేసి. అప్పుడు మోజీ అంటాడు, నేను ఓడిపోయినది జోరో చేతిలో కాదు బట్ ఆ స్ట్రా హ్యాట్ పిల్లగాని చేతిలో అని చెప్పేసి. అప్పుడు బగ్గీ అంటాడు, ఏంటి స్ట్రా హ్యాట్ పిల్లగాని చేతిలో ఉన్నా, అయితే వాళ్ళిద్దరు నార్మల్ అస్సలు కాదనుకుంటా, అయితే వాళ్ళిద్దరిని గెలిచి చంపేద్దాం, ఆ బగ్గీ స్పెషల్ బగ్గీ వాళ్ళు రెడీ చేయండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే లూఫీ దగ్గరికి. అప్పుడు నామి అంటుండదు, సారీ లూఫీ నేను ముందు అలా బిహేవ్ చేసినందుకు, నేను అనుకున్నా నువ్వు కూడా అందరిలాంటి పైరేట్స్ అని, బట్ అప్పుడు నాకు అర్థమైంది నువ్వు నార్మల్ పైరేట్స్ చాలా డిఫరెంట్ అని. అప్పుడు ఈ మేయర్ అంటుంటాడు, నాకు నమ్మబుద్ధి గట్లే చోచో తన పెట్ షాప్ ను కాపాడడానికి ఇంత కష్టపడింది అని చెప్పేసి. 40 సంవత్సరాల క్రితం నేను మా ఫ్రెండ్స్ కలిసి ఈ టౌన్ ను స్థాపించినాం అండ్ ఈ టౌన్ ని స్థాపించడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇప్పుడు నన్ను చూస్తే నాకు చాలా ఇష్టం వేస్తుంది, ఎందుకంటే ఈ కుక్క పిల్ల తన పెట్ షాప్ ఓనర్ జ్ఞాపకాన్ని కాపాడడానికి ఇంత చాలా కష్టపడింది, బట్ ఇంత పెద్ద టౌన్ ని కాపాడడానికి ఈ టౌన్ మేయర్ గా నేను ఏం చేయలేకపోతున్నా, అందుకే ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను నేను. అప్పుడే మనం బగ్గీ చూస్తాం. బగ్గీ అంటుంటాడు, స్పెషల్ ఫైర్ బగ్గీ బాల్ ని రెడీ చేయండి అని చెప్పేసి. వాళ్ళు రెడీ చేస్తారు, ఆ క్యానన్ లోడ్ చేస్తారు అండ్ బ్లాస్ట్ కూడా చేస్తారు. దాని వల్ల టౌన్ లో చాలా ఇల్లు మొత్తం నాశనం అయిపోతాయి. అప్పుడే మన మేయర్ చూస్తాం. ఈ మొత్తం బ్లాస్ట్ చూసిన తర్వాత మేయర్ మొత్తం షాక్ అయిపోతాడు అండ్ అంతకంటే ఎక్కువ లూఫీ షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ జోరో ఉన్న ఇంట్లోనే ఆ బ్లాస్ట్ జరిగినది కాబట్టి. అప్పుడే మనం జోరోని ఇంటి సైడ్ చూస్తాం, అది మొత్తం పీసులు అయిపోయింది. అప్పుడు అక్కడ మేయర్ వచ్చి అంటుంటాడు, ఇంకా జోరో బతకడం చాలా కష్టం అని చెప్పేసి. అప్పుడే జోరో అక్కడ నుంచి బయటకు వచ్చేసి అంటుంటాడు, ఎవడరా నా నిద్రని డిస్టర్బ్ చేసినది అండ్ ఇది చూసిన తర్వాత లూఫీ చాలా ఆనందపడి అంటుంటాడు, జోరో ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి. బట్ ఇదంతా సిచ్యువేషన్ చూసిన తర్వాత మేయర్ చాలా కోపంతో అంటుంటాడు, మేము ఇంత కష్టపడి పనిచేస్తే ఎవడో ఒక చిల్లర్ పైరేట్ వచ్చి ఈ టౌన్ ని ఇంత నాశనం చేస్తా అంటే నేను అస్సలు ఒప్పుకోను, నేను ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి చేస్తా, ఈ రోజు వాడన బతికే ఉండాలి, నేనన్నా బతికే ఉండాలని చెప్పేసి కట్టె తీసుకొని వాళ్ళని చంపడానికి పోతా అంటాడు. ఇది చూసిన తర్వాత నామి మేయర్ ని పట్టుకుని అంటుంటుంది, మేయర్ నువ్వేం తోపు కాదు, స్ట్రాంగెస్ట్ పర్సన్ అసలు కాదు, నువ్వు ముసిలోని, సో నువ్వు వాడికి కొడితే ఖచ్చితంగా నువ్వే చచ్చిపోతావు, సో ఆగు అంటాడు. బట్ మేయర్ తను ఎలాగోలా తప్పించుకొని బగ్గీని ఏటి వేయడానికి బగ్గీ సైడ్ పోతుంటాడు. అప్పుడు లూఫీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు, నువ్వేం టెన్షన్ పడకు నామి, నాకు ఆ మేయర్ నచ్చినాడు అండ్ ఎవడైతే నాకు నచ్చుతాడో వాడిని కాపాడడానికి నేను ఏదైనా చేయడానికి రెడీ, సో నేను కూడా అక్కడ వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తుంటాడు. జోరో కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతూ అంటుంటాడు, నాకు ఫిజికల్ గా అయిన గాయం అంత బాధ ఏదో, బట్ నా పేరు మీద అయిన గాయం నాకు చాలా బాధ వేస్తుంది, సో నేను కూడా ఫైట్ చేయడానికి రెడీ అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, మీ ఇద్దరి దగ్గర బ్రెయిన్ ఏది లేదు, సో మీ అక్కడికి పోతే అక్కడ వాళ్ళు కలిసి నేను ఎలా వాళ్ళు తెలివిగా చంపేస్తారు, సో నేను కూడా అక్కడికి వస్తా, బట్ నేను ఎప్పటికీ పైరేట్ కాను, సో మనందరం జస్ట్ టెంపరీగా టీమ్ అప్ అయిదాం అండ్ ఈ పని అయిపోయిన తర్వాత మీ దారి మీది మా దారి మాది అని చెప్పేసి అంటారు. ఇది విన్న తర్వాత లూఫీ సంతోషపడి అంటూ ఉంటాడు, అయితే లెట్స్ గో, మన ముగ్గురం కలిసి బగ్గీ పైరేట్ క్రూని మొత్తం నాశనం చేసి వద్దామని చెప్పేసి అంటాడు. అప్పుడు మనం బగ్గీ క్యానన్ సైడ్ చూస్తాం. క్యానన్ లో ఇంకో స్పెషల్ బగ్గీ బాల్ ని రెడీ చేసి ఫైర్ చేయడానికి రెడీ ఉంటారు. బట్ అప్పుడే అక్కడికి మేయర్ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు, రే కెప్టెన్ బగ్గీ నువ్వు మొగను అయితే బయటికి రాదు, చూసుకుందాం నీ పతప్పం నా పతప్పం అండ్ ఈ టౌన్ కి మేయర్ నేనే, అంటే ఈ టౌన్ నాకు ట్రెజర్ తో సమానం, నా ట్రెజర్ ని కూడా ముట్టుకుంటే నేను అసలు వాడిని వదిలిపెట్టాను అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత బగ్గీ నవ్వుతూ అంటుంటాడు, అరే ముసలోడా నువ్వు ఏమైనా పిచ్చి పట్టిందా, ట్రెజర్ అంటే గోల్డ్ గానీ సిల్వర్ గానీ అయి ఉండొచ్చు కానీ ఈ టౌన్ నీకు ట్రెజర్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి అంటాడు. అండ్ ఈ మాట నెక్స్ట్ సెకండ్ డే బగ్గీ తన చేతిని వేరు చేసి డైరెక్ట్ పోయి మేయర్ మెడను పట్టుకుంటాడు అండ్ క్యానన్ ఫైర్ చేయమని తన సబార్డినేట్ ఆర్డర్ ఇస్తాడు. బట్ ఎగ్జాక్ట్లీ అదే సెకండ్ లో మన లూఫీ అక్కడికి వచ్చేసి బగ్గీ చేతిని పట్టుకుంటాడు అండ్ మేయర్ కాపాడతాడు. అండ్ అప్పుడే అక్కడికి జోరో వచ్చేస్తాడు. జోరో తప్పటి నామి కూడా వచ్చేసి ఈ సీన్ అంతా చూస్తుంటుంది. అప్పుడే మన లూఫీ అంటాడు, రే కెప్టెన్ బగ్గీ ఈ రోజు నీకు మొత్తం ఫసకే, సో రెడీగా ఉండని చెప్పేసి. అప్పుడే ఈ వీడియో ఇక్కడే అయిపోతుంది.